రాత్రి అరెస్ట్ చేశారు, గోడలు దూకి అరెస్ట్ చేశారు, తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు. జనరల్గా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే రాత్రిపూటే వెళ్తారు. ఎందుకంటే పగలైతే ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలు ఉంటాయి కదా ఆ జిల్లాలో, వాళ్ళందరూ ఎగబడతాం, అడ్డం పడతాం, పోలీసులు లాఠీ చార్జీ చేయించుకోవటం, వాళ్ళందరూ తన్నులు తిండి ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది నైట్ అయితే అని చెప్పి అరెస్టులు అన్నీ కూడా ప్రముఖులను అరెస్ట్ చేసేటప్పుడు నైటే అరెస్ట్ చేస్తారు. అయితే దానికి చంద్రబాబు నాయుడు వక్రభాష్యం. అయ్యన్న పాత్రుడు అరెస్టుకు గల కారణం ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని దాన్ని గోడ పగలగొడటానికి అధికారులు వెళ్తే అడ్డంబడి ఆపి మేము కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది, మాకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఆ ఇరిగేషన్ ల్యాండ్ వాడుకుంటా కూడా నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అతను చెప్పి కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఆ డాక్యుమెంట్లతోనే కోర్టుకు వెళ్ళి మాకు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది, ఈరోజు అదే గవర్నమెంట్ వచ్చి కూలదోయడానికి ప్రయత్నిస్తుంది, స్టే అని చెప్పి వెళ్ళాడు. ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అయ్యి ఏ అధికారులు కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక దొంగ డాక్యుమెంట్లు అతనే ఇంటికాడ కూర్చొని సృష్టించుకొని సంతకాలు పెట్టుకుని దొంగ సంతకాలు, వాటిని ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కోర్టును కూడా మోసం చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ చేశాడు. ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్లని ఇతను ఇంట్లో కూర్చుని రాసుకొని ముద్రలు వేసుకుని సంతకాలు పెట్టుకునే ప్రభుత్వ డాక్యుమెంట్లు అని చెబుతున్నాడు అని చెప్పి చీటింగ్ కేసులో అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టు పెడతారు. దాంట్లో కోర్టు కనుక ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ష్యాలు చూపించినటువంటి ఆధారాలు కనుక నమ్మితే కోర్టు నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇస్తుంది. లేదు కోర్టు కనుక నమ్మకపోతే అంత సివియర్ కేసు కాదనుకుంటే అతను బెయిల్ ఇచ్చి పంపించేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. బెయిల్ వచ్చే కేసు అయినా బెయిల్ రాని కేసు అయినా సరే కేసు పెట్టాల్సిందే పోలీసు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబుని ఎవడన్నా గోబెమ్మడ పెట్టి లాక్ కొట్టాడని వీడి కేసు పెడతాడు వెళ్ళి, అది అన్న బెయిలబుల్ కేసే వస్తుంది, నాన్ బెయిలబుల్ కేసు ఏం కాదు. చంద్రబాబును గోబ మీద కొట్టినా కూడా నాన్ బెయిలబుల్ కేసు ఏమైనా ఉండదు, బెయిలబుల్ కేసే అది. అయినా కూడా పోలీసులు కేసు కడతారు. కొట్టినటువంటి వ్యక్తిని వచ్చి పోలీసులు తీసుకెళ్తారు జేబులు ఎక్కించుకుని. పెద్ద నాయకుడు జెడ్ క్లాస్ భద్రతలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు గోమ మీద కొడతాం తప్ప నాన్ బెయిలబుల్ కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తారు. జడ్జి గారు చంద్రబాబు నాయుడిని అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే, చంపెమ్మడి కొడితే దానికి జైల్లో పెడితే ఎందుకు, నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు అనుకుని దీనికి అవసరం లేదని చెప్పి బెయిల్ ఇచ్చి పంపిస్తాడు. వీడు దొంగతనం చేశాడు. 420 నా కొడుకు అయ్యన్న పాత్రుడు సిగ్గు లేకుండా ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించి గోడ కట్టుకున్నాడు, పర్మిషన్ ఇచ్చారు నాకని చెబుతున్నాడు కదా. వీడికి ఏం కర్మ, వీడి తాతలు వీడి ముత్తాతలు 100 ఎకరాలు భూములు దానం చేశారని చెబుతున్నాడు ఈ 420 చంద్రబాబు గడు. మరి వీడికి ఎందుకు ఒక కాలువగట్టును ఆక్రమించి 2 అడుగులో 3 అడుగులో లేకపోతే 10 అడుగులో కాలువగట్టును ఆక్రమించి ఇల్లు కట్టుకుని ఎందుకు చచ్చాడు? నువ్వు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నావా లేదా? అది 2 సెంట్ అవ్వచ్చు, 3 సెంట్ అవ్వచ్చు. పేదవాడికి ఇల్లు ఎంత ఇస్తున్నారు? సెంటు స్థలంలో ఇల్లు ఇస్తున్నాం. అదేదో పెద్ద సెంటు 2 సెంటు అంటే లెక్కలేనట్టు అక్కడ నర్సీపట్నం టౌన్లో 2 సెంటు స్థలం ఆక్రమించుకుంటే గాలికి వదిలేయాలి. అయ్యన్న పాత్రుడు అయితే ఇటు పైనుంచి దిగొచ్చాడు, ఇటు బోడి బొర్ర ఉంటే వదిలేయాలి. ఇటు బోడి బొర్ర చూసి వెళ్ళారు కూల కొడతాకి. నా దగ్గర కాగితాలు ఉన్నాయి అన్నాడు. ఏం కాగితాలు ఉన్నాయి నీ దగ్గర? నువ్వు ఇంటికాడ కూర్చొని రాసుకున్న కాగితాలు. ఇది చీటింగ్ కేసు కాదు, ఇది 420 కేసు కాదా? నువ్వు అధికారులు ముద్రలు వేసి ఇరిగేషన్ కాగితాలు సంతకాలు పెట్టేసుకుని నువ్వే స్టాంపులు వేసేసుకుంటే దాన్ని చీటింగ్ చేయటం కదా గవర్నమెంట్ని? కోర్టులను చీటింగ్ చేయటం కదా? కోర్టులో నాకు పలానా అధికారి నాకు ఇచ్చాడు అధికారం, ఇరిగేషన్ కాలం మీద పట్టుకుంటే ప్రభుత్వానికి హక్కు లేదు.